వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి. సో ఇంట్లో నలుగురుంటే ఇద్దరికైనా షుగర్ వ్యాధి ఉంటుంది. అయితే అసలు షుగర్ లెవెల్స్ అంటే ఏంటి, ఎంత లెవెల్ వరకు ఉంటే వాళ్ళని డయాబెటిక్ పేషెంట్ అంటాము, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, జనరల్గా ఈ న్యాచురోపతి వైద్యం అంటే సో ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఈజీగా రివర్స్ చేస్తారని చెప్తూ ఉంటారు. అయితే అసలు షుగర్ వ్యాధి నలుగురుంటే ఇద్దరికి ఉంటుంది, అంతలా వచ్చింది షుగర్. సో ఇంత షుగర్ రావడానికి కారణం ఏంటి, లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎంత లెవెల్ ఉంటే మనం దాన్ని డయాబెటీస్ వచ్చింది, డయాబెటిక్ పేషెంట్ అంటాము? సో లక్ష్మి గారు, ఇప్పుడు 2024లో ఆల్మోస్ట్ 2020 నుంచే మన కంట్రీని, మన దేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్గా ఆల్రెడీ WHO వాళ్ళు డిక్లేర్ చేసి ఉన్నారు. మీరు అన్నట్లు నలుగురు ఉంటే ఇంట్లో ఇద్దరికి డయాబెటీస్ అనేది చాలా కామన్గా వస్తుంది. అంతేకాకుండా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య టైప్ 1 డయాబెటీస్ ఏదైతే పిల్లల్లో ఉంటుందో అది అంతకుముందు ఎక్కువ వినిపించేది కాదు, కానీ అది చాలా సర్వసాధారణం అయిపోయింది. 10 ఏళ్ల పిల్లలు, 11, 12 ఏళ్ల పిల్లలు, వీళ్ళల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ అనేది చూస్తున్నాము. సరే, దానికి కారణాలు అనేది జెనెటిక్ రీజన్స్ ఉన్నాయి, కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా చాలా చాలా కామన్గా 90% ఏదైతే మన చేతుల్లో ఉంటుందో ఆ డయాబెటీస్ రాకుండా ఉండడానికి చూసుకోవడము, లేదా వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయాలన్నా, రివర్స్ చేయాలన్నా అది 100% మన చేతుల్లో ఉండేదే. సో కారణాలు చూస్తే మనం ఒక్కటే చెప్పచ్చండి, మన జీవన విధానం ఎలా అయితే ఉన్నదో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ప్రతి ఒక్కళ్ళకి, పిల్లలని కాదు, వర్కింగ్ అని కాదు, ఇంట్లో హౌస్ వైఫ్స్ అని కాదు, పెద్దవాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోయాయి. తర్వాత ఫుడ్, ఈటింగ్ హ్యాబిట్స్, మనకి అంతకుముందు ఇంట్లోనే వండుకొని తినే పద్ధతి ఉండేది, ఫ్రిడ్జ్లు అనేవి ఉండేవి కాదు, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వండుకొని చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు వర్కింగ్ కల్చర్ ఎక్కువైపోయింది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఉంది, అందరూ చాలా బిజీ అయిపోయారు. సో ఇవన్నీ కారణాల చేత ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోయి ఉన్నాయి. ఎస్ మ్యామ్, షుగర్ లెవెల్స్ అంటే ఏంటి, ఎంత ఉంటే మనం వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళకి డయాబెటీస్ వచ్చిందని చెప్తాము? అయితే లక్ష్మి గారు, ఇందులో మనకి WHO వాళ్ళు ఇచ్చిన కొన్ని స్టాండర్డ్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, 35 దాటిన వాళ్ళకి మనము ఇయర్లీ వన్స్ ఓవరాల్ హెల్త్ చెకప్ చేసుకోమని చెప్తాము. అందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా మ్యాండేటరీ టెస్ట్. ఎవరికైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అంటే పొద్దున ఏమీ తినక ముందు ఏదైతే టెస్ట్ తీసుకుంటారో ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే 100 లోపు ఉంటే గనక అది నార్మల్ అంటాము. 100 to 110 ఉంటే గనక కొంచెం ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటాము. 110 అబవ్ ఉంటే గనక మనము అది కూడా ప్రీ డయాబెటిక్ అనొచ్చు. అప్ టు 120 దాని అబవ్ అయితే కనుక ఖచ్చితంగా డయాబెటీస్ అని చెప్పచ్చు అనమాట. అయితే ఇందులో ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది. రెండవ టెస్ట్ వచ్చేసి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఏదైనా తిన్న తర్వాత, లైక్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, తిన్న ఒక 1.5 to 2 hours తర్వాత, అంటే ఇన్సులిన్ మన బాడీలో ఏదైతే ఉందో ఉత్పత్తి అయి ఉంది, అది షుగర్ లెవెల్స్ని భోజనం తిన్న తర్వాత ఎంత బాగా కంట్రోల్ చేస్తుంది అన్న లెవెల్స్ టెస్ట్ చేస్తాము. సో ఈ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏదైతే అంటామో 140 బిలో ఉంటే గనక అది నార్మల్. 140 to 160 అంటే గుడ్ కంట్రోల్ అనాలి. 160 అబవ్ అంటే గనక డయాబెటిక్స్ అని చెప్పచ్చు. అయితే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ షుగర్ లెవెల్స్ ఒకసారి ఎక్కువ వచ్చిందనుకోండి, మనకి డయాబెటీస్ ఉందా వచ్చిందా అని భయపడనక్కర్లేదు. ఇది కంటిన్యూస్గా మనము మానిటర్ చేస్తూ రిపీటెడ్గా, అంటే వీక్ ఒకసారో మంత్కి ఒకసారి ఇలా చూస్తూ ఉంటే కనుక మనకి అది రెగ్యులర్గా ఎక్కువ వస్తే అప్పుడు మనం డయాబెటిక్ అని అనొచ్చు. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫాస్టింగ్ కానివ్వండి, పోస్ట్ లంచ్ లెవెల్స్ కానివ్వండి, ఎన్నో కారణాల చేత వేరీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మనము 8 లోపు బ్రేక్ఫాస్ట్ తినే లోపు, కనీసం టీ కాఫీ తాగే ముందు ఏదైతే మనం షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తాము, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సపోజ్ డిన్నర్ మనము హెవీగా ఆర్ లేట్గా చేసాము, 10 o'clock అయిపోయింది, ఆర్ ఈ మధ్య చాలా మంది ఇంకా లేట్గా కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని చూస్తే కనుక ఆటోమేటిక్గా ఎక్కువే వస్తుంది. ఓకే. సో కనీసము 12 to 14 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉండి తీసుకుంటేనే ఆ లెవెల్స్ అనేది మనకి యాక్యురేట్గా వస్తాయి. కాబట్టి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది లేకుండా ఉండడం కోసం ఇంకొక మోర్ అక్యురేట్ టెస్ట్ అని అంటే
HbA1c టెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఏంటి అని అంటే 3 months ది యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 12 weeks ఏ విధంగా యావరేజ్గా ఉన్నదనేది చూపిస్తుంది. అందులో మనకి 5.7 వరకు నార్మల్ అని చెప్పొచ్చు. 5.7 to 6.4 వస్తే గనక ప్రీ డయాబెటిక్ లెవెల్స్ అని చెప్పొచ్చు. అబౌవ్ 6.4 అయితే గనక డయాబెటీస్ అని పరిగణిస్తాం. కాకపోతే యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ ఎంతో మంది పేషెంట్స్ని చూసిన తర్వాత ప్లస్ ప్రజెంట్ కండిషన్ చూసిన తర్వాత చెప్పదగింది ఏంటంటే ఇంత మాత్రాన షుగర్ లెవెల్స్ ఇంత వస్తే గనక రికార్డ్స్లో ఆర్ టెస్ట్లో ఎవరికైనా ఫస్ట్ టైం టెస్ట్ చేశారు, అబౌవ్ 6.4 వచ్చింది లేదా 7 వచ్చింది, కంగారు పడే అవసరం లేదు. ఎందుకనంటే చాలా మంది అరే నేను డయాబెటిక్ కండిషన్లో వచ్చేసాను అనుకుంటారు. సో అలా కాకుండా ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్ మాత్రమే. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తీసుకొని వస్తే దీన్ని చాలా ఈజీగా మనము నార్మల్ లెవెల్కి తీసుకురావచ్చు. ఖచ్చితంగా మ్యామ్. అంటే ఒక న్యాచురోపతి వైద్యుడి దగ్గరికి ఈ డయాబెటిక్ పేషెంట్ వెళ్తే ట్రీట్మెంట్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? సో ఒక డయాబెటిక్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ప్రీ డయాబెటిక్ లెవెల్లో ఉన్నారా, డయాబెటిక్ అయితే గనక అది type 1 డయాబెటీసా type 2 డయాబెటీసా, ఒకవేళ type 2 డయాబెటీస్ అయితే గనక ఎన్నాళ్ళ నుంచి ఉంది. సో వాళ్ళ కంప్లీట్ మెడికల్ హిస్టరీ అనేది తీసుకుంటాము. చాలామంది మెడికేషన్ పైన ఆల్రెడీ ఉన్నారా, ఉత్త ఓరల్ మెడికేషన్ తీసుకుంటున్నారా, లేదా ఆల్రెడీ ఇన్సులిన్ స్టార్ట్ చేశారా, ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే ఎన్ని యూనిట్స్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆ కండిషన్ని అసెస్ చేసిన తర్వాత అప్పుడు మనం అక్కడి నుంచి డయాబెటీస్ని రివర్స్ చేసే ప్రోగ్రామ్ అనేది చేస్తాము. సో అందులో డైటరీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళ ఏజ్, వాళ్ళ ఈ ప్రజెంట్ మెడికల్ కండిషన్ని బట్టి డైట్ అనేది ఇవ్వడము, ప్లస్ యోగా ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇప్పుడు ఎక్సర్సైజెస్లో చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాకింగ్ కానివ్వండి, లేకపోతే స్ట్రెచెస్ ఎక్సర్సైజెస్ కానివ్వండి. యంగ్స్టర్స్ అంటే ఈవెన్ 40sలో ఉన్న వాళ్ళైనా జిమ్కి వెళ్తారు. అన్ని రకాల ఎక్సర్సైజెస్ మంచిదే, కాకపోతే యోగా వుడ్ బి బెస్ట్ అనే చెప్పగలుగుతాము. ఎందుకంటే అది హార్మోన్ లెవెల్ పైన పనిచేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి కొన్ని సర్టన్ ఆసనాస్ ఉన్నాయి. ఆ ఆసనాస్ ప్రాక్టీస్ చేస్తే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా చేసి, ప్లస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ని బాగా అబ్జార్బ్ చేసేటట్లు, ఇన్సులిన్ రిసెప్టర్స్ని స్టిమ్యులేట్ చేసి యాక్టివేట్ చేసేటట్లు పనిచేస్తుంది. కాబట్టి యోగా ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ ఇంకా స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ కూడా హోలిస్టిక్గా ట్రీట్ చేస్తామండి. ఎస్ డాక్టర్ గారు, అందుకే చాలా మంది కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. సో బేసికల్గా ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి, దీన్ని సప్రెస్ చేయాలి, ఇలా కంటిన్యూ అవ్వాలి దానికన్నా సో ఇక్కడ న్యాచురోపతి వైద్య విధానం ఎలా ఉంటుందంటే రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు, దాన్ని తగ్గిస్తారు. అసలు ప్రాబ్లం అనేది అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందో దాన్ని కరెక్ట్ చేస్తారు. సో ఇంకా చెప్తారు ఏంటంటే మీ దగ్గర ఓజోన్ థెరపీ ఉందని, అదేంటి, అది దీనికి ఏమైనా పనిచేస్తుందా? చాలా బాగా పనిచేస్తుంది ఓజోన్ థెరపీ. సో ఓజోన్ అని అంటే మనకి ఆక్సిజన్కి ఇంకా బెటర్ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఇప్పుడు అందరికీ ఓజోన్ అన్న వర్డ్ అనగానే మన ఎర్త్ చుట్టూ ఒక ఓజోన్ లేయర్ ఉంటుంది, అది సన్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని మాత్రం తెలిసి ఉండొచ్చు. కానీ ఇదే ఓజోన్ అంటే మెడికల్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్సిజన్ నుంచి ఒక ఓజోన్ కన్వర్టర్ మెషిన్ ద్వారా ఓజోన్ కన్వర్ట్ అవుతుంది. సో ఇందులో ఆక్సిజన్లో ఉండే 2 మాలిక్యూల్స్ బదులు ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది, O3 అంటాము. ఈ ఓజోన్కి చాలా థెరపటిక్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎలాంటి బెనిఫిట్స్ అని అంటే ఈ ఓజోన్ ఇమ్యూనిటీ బూస్టర్, తర్వాత మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ కానివ్వండి, వైరల్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా కిల్ చేస్తుంది ఓజోన్. తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మన బాడీలో. అండ్ అంతేకాకుండా ఏవైనా కానివ్వండి స్పైనల్ ఇష్యూస్లో కానివ్వండి, నీ ప్రాబ్లమ్స్లో కానివ్వండి, ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ డిస్క్ బల్జెస్ ఉన్న కేసెస్లో డిస్క్ని ష్రింక్ చేయడానికి, నర్వ్ కంప్రెషన్స్ తగ్గించడానికి, కార్టిలేజ్ రీగ్రోత్ చేయడానికి, ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఓజోన్ అడ్మినిస్ట్రేషన్. సో ఓజోన్ని చెప్పాలి అంటే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో ఓజోన్ థెరపీ అనేది ఒకటి ఉంది, దానివల్ల ఆరోగ్య లాభాలు చాలానే ఉన్నాయి. మీరు అన్నట్లు ఈ డయాబెటిక్ వాళ్ళకు కూడా ఈ ఓజోన్ థెరపీతో బాడీ ఓవరాల్ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి, షుగర్ లెవెల్స్ని
రెగ్యులర్గా ఒక 10 సెషన్స్ ట్రీట్మెంట్ ఓజోన్తో తీసుకుంటే గనక ఎన్నో ఎక్స్పెరిమెంట్స్లో ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్నది ఏంటంటే ఓజోన్ థెరపీ ఇంక్లూడ్ చేసిన తర్వాత షుగర్ లెవెల్స్ అనేది చాలా బాగా కంట్రోల్ అయ్యాయి.